నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. మిత్రులారా, గత ఎపిసోడ్లో భీష్మాచార్యుడిని ఎలా సంహరించాలి, శిఖండిని ముందుంచి ఆయన చేత భీష్ముడితో యుద్ధం చేయించాలి, తద్వారా భీష్ముడిని సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతో పాండవ సైన్యం బయలుదేరింది. 10వ రోజు తెల్లవారింది. ఈ యొక్క కౌరవ పాండవ సైన్యాలు ఎదురెదురుగా మోహరించాయి. అర్జునుడు ముందే చెప్పాడు, నేను భీష్మాచార్యుడితో యుద్ధం చేయను, ఆయన్ని సమీపించేటువంటి రథికులందరినీ కూడా నేను ఆపుతా. ఆ విధంగా భీష్ముడు ఒక్కడే ఉండేది చూస్తా. మన వైపు నుంచి కూడా శిఖండి ఒక్కడే వెళ్ళి భీష్ముని సంహరించాలి, ఎందుకంటే శిఖండికి వరం ఉంది కాబట్టి, భీష్ముని సంహరించేటువంటి వరము అన్నాడు అర్జునుడు. ఆ ప్రకారమే శిఖండిని ముందుంచుకొని శత్రు సంహారం ప్రారంభించాడు అర్జునుడు. భీష్ముడు యథాప్రకారం భయంకరమైనటువంటి సర్వసంహారానికి పూనుకొని ప్రళయ మార్తాండులాగా యుద్ధం చేస్తూ ఉన్నాడు భీష్మాచార్యుడు. ఈ లోపల శిఖండి భీష్ముని ఎదిరించి బాణప్రయోగం చేయటం మొదలెట్టాడు. అప్పుడు నువ్వు శిఖండివి కాదు, శిఖండివిని అంటే నువ్వు శిఖండినివి అంటే నువ్వు పురుషుడు కాదు, స్త్రీవి. భీష్ముడి మాట ఏంటి? నువ్వు శిఖండివి కాదు, నువ్వు శిఖండినివి అంటే స్త్రీలింగం వాడాడు భీష్ముడు. కాబట్టి నీతో యుద్ధం చెయ్యను అనగానే శిఖండికి విపరీతమైనటువంటి ఆగ్రహం కలిగింది. భీష్ముని తన తీవ్రమైనటువంటి బాణాలతోటి వేధించడం మొదలెట్టాడు. ఇదే అదను అనుకున్నటువంటి అర్జునుడు శిఖండితోటి అన్నాడు, నేను నీకు ఎదురుకుండా ఏ శత్రువు రాకుండా నేను ఆపుతాను. అంటే భీష్ముడికి సపోర్ట్గా వచ్చేటువంటి వాళ్ళందరినీ నేను అడ్డుకొని వాళ్ళు నిన్ను డిస్టర్బ్ చేయకుండా చూస్తాను. శిఖండితో చెప్తున్నాడు అర్జునుడు, నువ్వు స్ట్రైట్గా టార్గెట్ ఓరియంటెడ్గా బాణాలు వేయి, అన్ని భీష్ముడి మీదకే స్ట్రైట్ షూట్ షూట్ షూట్, అన్ని బాణాలు భీష్ముడి మీదకే ప్రయోగించు. నేను భీష్ముడికి సపోర్ట్గా వచ్చే వాళ్ళందరితో యుద్ధం నేను చేసుకుంటా, వాళ్ళందరినీ అటెన్షన్ నా వైపు తిప్పుకుంటా, నువ్వు ఆయన్ని టార్గెట్ చెయ్యి అని ప్రోత్సహించాడు. ఆ విధంగా అనుకున్న ప్రకారంగానే భీష్ముని రక్షణ కోసం వచ్చినటువంటి కౌరవ వీరులందరినీ కూడా ఈ యొక్క అర్జునుడు సంహరించడం ప్రారంభించాడు. అర్జునుడు ఆ విధంగా వేల కొద్ది సైన్యాన్ని సంహరించడం చూసినటువంటి దుర్యోధనుడు భీష్ముడితో అన్నాడు, పితామహ, చూస్తున్నావు కదా నా ఈ సైన్యాలన్నీ అర్జునుడు నశింపజేస్తున్నాడు, నువ్వేదో ఒకటి చేయాలి తాత ఇప్పుడు అన్నాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, దుర్యోధన, నేను నా ప్రతిజ్ఞ ప్రకారం ప్రతిరోజు 10,000 మంది వీరులను, మహావీరులను సంహరిస్తానని చెప్పాను. నేను అది చేస్తున్నాను కదా. సరే, నువ్వు అంటున్నావు, ఈరోజు అంతకంటే గొప్ప పని ఏదైనా చేస్తాను, లేదా నేను ఒరిగిపోతాను, లేదా పాండవులను నశింపజేస్తాను. నేను నన్ను ఒరిగిపోవాలి, పాండవులను నశింపజేస్తాను, ఏదో ఒకటి చేస్తాను అని లక్షలాది పాండవ సైన్యాన్ని భీష్ముడు అరివీర భయంకరంగా సర్వనాశనం చేసేసాడు. ఆ రోజు యుద్ధంలో 10,000 గజాలు, దాని మీద ఉన్నటువంటి వీరులను, 10,000 అశ్వాలను, దాని మీద ఉన్నటువంటి వీరులను, 2 లక్షల కాలిబంట్లను, 2 లక్షల సైన్యాన్ని సంహరించి అగ్నిలాగా ప్రజ్వలించాడు భీష్మాచార్యుల వారు. ఆ సమయంలో ఆయన అరివీర భయంకరంగా వేస్తున్నటువంటి బాణాగ్నిలో సైన్యం భస్మం అయిపోతుంటే ఆయన దగ్గరికి కనీసం ఒక్కళ్ళు కూడా వెళ్ళలేకపోయారు. ఆయన దరిదాపుల్లో కూడా వెళ్ళి యుద్ధం చేసేటువంటి సాహసం చేయలేకపోయారు ఇటు పాండవ వీరులు. ఆ విధంగా జరుగుతూ ఉండగా శిఖండిని మళ్ళీ అర్జునుడు ప్రోత్సహించు, నువ్వు ఎలాగైనా సరే భీష్ముని ఈరోజు సంహరించాలి అని మళ్ళీ ఎంకరేజ్ చేసిన సందర్భంలో మరో పక్కన అర్జునుడు దుశ్శాసనుడితోటి తీవ్రమైనటువంటి యుద్ధం చేశాడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా మరో పక్కన ధర్మరాజు ఒక పెద్ద సైన్యం పటాలని తీసుకొని భీష్ముని వైపు వెళ్తూ ఉండగా ద్రోణాచార్యుడు దారిలోనే ధర్మరాజును అడ్డుకున్నాడు. అప్పుడు ద్రోణుడు తన కుమారుడైనటువంటి అశ్వత్థామతో అన్నాడు, ఇప్పుడు చాలా అపశకునాలు కనపడుతున్నాయి, అర్జునుడు భీష్ముడి మీద విరుచుకుపడుతూ ఉన్నట్టున్నాడు, అర్జునుడు తెలివిగా శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధానికి వస్తున్నాడు, భీష్ముడు ఆల్రెడీ చెప్పాడు కదా శిఖండితోటి నేను యుద్ధం చెయ్యను అని, అందువల్ల ఇప్పుడు భీష్ముడు అతనితో యుద్ధం చేయకపోవడం వల్ల ఆయనకు ప్రమాదం గోచరిస్తోంది, అదిగో చూడు అర్జునుడు శత్రు సైన్యాన్ని ఎంత భయంకరంగా క్షోభిస్తున్నాడో, నువ్వు వెంటనే ముందుకు వెళ్ళి దుష్టజమునుడిని భీమసేనుడిని ఎదిరించు, నేను ధర్మరాజుని ఎదిరిస్తాను అన్నాడు. అని ఒక్క మాట అన్నాడు ఇక్కడే
ఎవరు? మన యొక్క ద్రోణాచార్యుల వారు. నాయనా, మనం ఒకళ్ళని ఆశ్రయించుకుని మన ప్రాణాలు జీవిస్తూ ఉన్నాం. అంటే మనము దుర్యోధనుడి యొక్క ఉప్పు పులుసు తింటున్నాము. కాబట్టి మన ప్రాణాల రక్షణ కోసం మనం ఆలోచించేటువంటి సమయం ఇది కాదు. స్వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని విజయం సాధించడం కోసం, వీర స్వర్గం కోసం యుద్ధం చేయాలి. మనకి మొదట్లో భీష్ముడు వీరులను కేటగిరైజ్ చేసేటప్పుడు భీష్ముడు ఒక మాట అన్నాడు. అశ్వత్థామ తలుచుకుంటే ముల్లోకాలని భస్మం చేయగలడు, కానీ వీడికి ఒక వీక్నెస్ ఉంది, ప్రాణం అంటే తీపి అశ్వత్థామకి అన్నాడు మొదట్లో భీష్ముడు, ఫస్ట్ డైనా. అందువలన ఇక్కడ ద్రోణాచార్యుడు అదే గుర్తు చేస్తున్నాడు. నాయన, ప్రాణాల మీద తీపి గురించి ఆలోచించకూడదు, ఇప్పుడు మనం వీర స్వర్గం కోసం యుద్ధం చేయాలి. కాబట్టి నువ్వు విజయం కోసం లేదా వీర స్వర్గం కోసం యుద్ధానికి వెళ్ళి తప్ప నీ ప్రాణాల గురించి ఆలోచించుకో. మనం వెళ్ళి ఉప్పు పులుసు తింటున్నాం మనం, దుర్యోధనుడిది. కాబట్టి జాగ్రత్త. నిజానికి కుమారుడు చాలా కాలం బతుకుండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడయ్యా. నిన్ను కూడా నేను విషయంలోనే అలాగే కోరుకుంటున్నాను. కానీ క్షాత్ర ధర్మాన్ని మనం పాటిస్తున్నాం. బ్రాహ్మణులమైనప్పటికీ కూడా మనం యుద్ధం చేస్తున్నాం. కాబట్టి క్షాత్ర ధర్మం ప్రకారం విజయానికో వీర స్వర్గానికో ముందుకెళ్ళాలి తప్ప ప్రాణభీతితోటి భయపడద్దు. ఆజ్ఞాపిస్తున్నాను నిన్ను, వెళ్ళు యుద్ధానికి అన్నాడు అశ్వత్థామని. ఈ విధంగా భీమసేనుడి మీదకి ఒక పక్కన భగదత్తుడు, కృపాచార్యుడు, శల్యుడు, కృతవర్మ, విందుడు, అనువిందుడు, జయద్రథుడు, చిత్రసేనుడు, వికర్షుడు, దుర్మర్షణుడు, వీళ్ళందరూ కూడా మహావీరులు. ఈ మహాయోధులందరూ కూడా భీముడి మీద ఒక్కసారిగా పడ్డగానే ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని బాణాలు ప్రయోగించాడో అన్నన్ని బాణాలు భీమసేనుడు ఒక్కడే అందరి మీద ప్రయోగించాడు. అంటే భీమసేనుడు ఎంత అద్భుతమైనటువంటి విలువిద్య చాతుర్యాన్ని చూపించాడో మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. దాన్ని చూసి శత్రువులందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 10 మంది వెళ్ళి తలా 100 బాణాలు వేస్తే 1000 బాణాలు, కానీ భీముడు అక్కడే 1000 బాణాలతోటి ఎంతమందిని కొట్టాడు మళ్ళీ. అదనమాట గొప్ప. అంటే 10 రెట్ల వేగాన్ని చూపించాడు భీముడు. దాంతో భీముడిని ఇంతమంది 10 మంది వీరులు చుట్టుముట్టడం చూసినటువంటి అర్జునుడు వెళ్ళి వాళ్ళని ఎదుర్కొన్నాడు అనమాట. అది చూసినటువంటి దుర్యోధనుడు త్రిగర్త దేశాధిపతి అయినటువంటి సుశర్మని పిలిచి ఆ భీమ అర్జునులను సంహరించాలి, నీ సైన్యంతో ముందుకెళ్ళు అని పంపించాడు. కానీ భీమ అర్జునుల ముందు ఎవ్వరు కూడా నిలబడలేకపోయారు ఆ సమయంలో. ఇంతలోనే భీష్ముడు, దుర్యోధనుడు, బృహద్బలుడు అందరూ కలిసి భీమ అర్జునుల మీద యుద్ధానికి సిద్ధపడ్డారు. మరో పక్క నుంచి ధర్మరాజు, పాండవులు, దుష్టజుమ్నుడు, శిఖండి కూడా మరోవైపు నిలబడ్డారు వీళ్ళ మీద యుద్ధానికి. ఈ విధంగా ఘోరమైనటువంటి యుద్ధాన్ని జరిగింది. 10వ రోజు చేసినటువంటి యుద్ధం భీష్ముడు అత్యద్భుతమైనటువంటి యుద్ధం. నిజానికి భీష్ముడు 9 రోజుల పాటు తన అన్న మాట ప్రకారం రోజుకు 10,000 మంది మహావీరులను సంహరించడమే కాకుండా మామూలుగా నార్మల్ యోధులను కూడా కొన్ని లక్షల మందిని సంహరించాడు. కానీ ఆ రోజు భీష్ముడికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. అతి రౌద్రమైనటువంటి రూపంతో లక్షలాది మందిని సంహరించాడు. అసలు లెక్క లేదనమాట, అంతమందిని సంహరించాడు భీష్ముడు ఆ రోజున. అంతమందిని సంహరించినటువంటి భీష్ముడికి ఒక్క క్షణంలో నిర్వేదం కలిగింది. నిర్వేదం అంటే ఒక రకమైనటువంటి వైరాగ్య భావన కలిగింది భీష్మాచార్యుడి వారికి. యుద్ధంలో ఇంతమందిని, ఇన్ని లక్షల మందిని ఎంతమందిని చంపాలి, ఇంకా చాలు చంపింది, ఇహ శత్రువుకి యుద్ధంలో నిలిచి ఎదురుగా ప్రాణాలు త్యాగం చేయటం మంచిది అన్న భావన ఆయన మనసులో కలిగింది. ఆయన మనసులోకి కలిగింది. భీష్ముడి మనసులోకి వైరాగ్యం వచ్చేసింది. చంపుతూనే ఉన్నాను 9 రోజుల నుంచి. ఇవాళైతే మరీ అన్యాయంగా 2 లక్షల మంది సైన్యాన్ని చంపాను, అనేక మంది రథ, గజ, అశ్వాలను, వాళ్ళ మీద ఉన్నటువంటి యోధులను చంపాను. దీనికి తెంపెక్కడా, ఎంతమందిని ఇట్లా చంపుకుంటూ పోవాలి చాలు అన్న భావంతో దగ్గరలో ఉన్నటువంటి ధర్మరాజుని పిలిచాడు భీష్ముడు. పిలిచి, నాయన, ధర్మసమ్మతమైనటువంటి ఒక మాట చెప్తాను విను. నేను ఎంతోమందిని ఎంతో కాలం నుంచి సంహరిస్తూ ఉన్నాను యుద్ధంలో. ఇప్పుడు నాకు ఈ శరీరం మీద వైరాగ్యం కలిగింది, విసుగు, నిర్వేదం కలుగుతున్నాయి. అందువలన నువ్వు దయచేసి ఈ యొక్క పాంచాల దేశ వీరులను, అంటే కరెక్ట్గా చెప్పాలంటే శిఖండి మొదలైనటువంటి వారిని నా ముందు ఉంచి నన్ను యుద్ధంలో వధించే ప్రయత్నం చేయి నాయనా అన్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి ధర్మరాజు అదేవిధంగా దుష్టజుమ్నుని, ఇతర సపరివారాన్ని, అంటే పాంచాల దేశ వీరులందరినీ, శిఖండిని తీసుకొని భీష్ముడి వైపు వెళ్ళారు. ఎట్లాగైనా సరే ఈరోజు భీష్ముడిని చంపి తీరాలి,
లేకపోతే మనం బతకలేము అన్న భావనతోటి గట్టిగా యుద్ధం చేస్తూ ఉండగా అటుపక్క దుర్యోధనుడు ఇమ్మీడియట్గా ద్రోణాచార్యుని, అశ్వత్థామని, దుశ్శాసనాన్ని మొదలైనటువంటి వీరులని ఈ యొక్క భీష్ముడి రక్షణగా నిలబెట్టాడు. ఈ విధంగా వాళ్ళు రక్షిస్తున్నటువంటి భీష్ముడిని ఎప్పుడైతే వాళ్ళు రక్షిస్తూ ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఒకరితో ఒకరికి ఘోరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్పుడు భీష్ముడిని సంహరించడం కోసం శిఖండిని ప్రోత్సహిస్తూ అర్జునుడు అతనితో కలిసి భీష్ముడితో యుద్ధం చేయాల్సి వచ్చింది, చేయటం మొదలెట్టాడు. అప్పుడు అర్జునుడు విడిచిన బాణాలకి దుశ్శాసనుడు వంటి వారందరూ కూడా రణరంగాన్ని విడిచి దూరంగా పారిపోయారు. వేలాది మంది రధికులను, గజాలను, అశ్వాలను, పదాతుల దళాలను అర్జునుడు సంహరించాడు. ఇలా చేసిన తర్వాత భీష్ముడు మరొక పక్కన విధ్వంసానికి పూనుకున్నప్పుడు ఆయన ఎవరు ఎదిరించి నిలబడలేకపోయారు. ఇంతలో అర్జునుడు శిఖండితో కలిసి వెళ్ళి భీష్ముడు చుట్టూ ఉన్నటువంటి మహావీరులందరినీ కూడా యుద్ధరంగం నుంచి దూరంగా పారదోలడం జరిగింది. అదే సమయానికి వాళ్ళందరినీ అటు పారద్రోలగానే పాండవ వీరులందరూ వచ్చి చుట్టుముట్టారు. ఇక్కడ చుట్టుముట్టినప్పుడు భీష్ముడు ఒక్కడే అంతమంది పాండవ వీరులతోటి బ్రహ్మాండమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నాడు. ఒక్క శిఖండి మీదకి మాత్రం ఆయన బాణప్రయోగం చేయటం లేదు. అప్పుడు అర్జునుడు భీష్ముడు యొక్క ధనుస్సుని ఛేదించాడు. అది చూసినటువంటి ద్రోణుడు, కృతవర్మ లాంటి వాళ్ళందరూ కూడా భీష్ముని రక్షించడం కోసం గబగబా దగ్గరికి వచ్చారు యుద్ధానికి. వాళ్ళని చూసినటువంటి పాండవ వీరులందరూ కూడా ఈ యొక్క అర్జున శిఖండులను రక్షిస్తూ వాళ్ళతో యుద్ధం చేయడం ప్రారంభించారు. అంటే కృతవర్మతోటి, ద్రోణుడితోటి చేస్తూ ఈ శిఖండిని, అర్జునుడిని స్పేర్గా ఉంచుతున్నారు అనమాట. వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చూస్తున్నారు. వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళందరితో వీళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు. సో దట్ వాళ్ళు ఫుల్ కాన్సన్ట్రేషన్ భీష్మాచార్యుడి మీద పెట్టచ్చు అన్నది ఐడియా. అప్పుడు శిఖండి భీష్ముడి మీద భయంకరమైనటువంటి బాణవర్షాన్ని కురిపించాడు. మరోపక్క భీష్ముడు ధనుసును తీస్తున్నాడు, అర్జునుడు దాన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఎన్ని తీసినా కానీ అర్జునుడు అన్నింటినీ కూడా ఖండించాడు. చివరికి భీష్ముడు శక్తి అనే అస్త్రాన్ని తీసి అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు దాన్ని 5 ముక్కలుగా ఛేదించడం జరిగింది. అప్పుడు భీష్ముడు మనసులో అనుకున్నాడు అనమాట, నేను ఒక్క ధనుసుతోనే పాండవులందరినీ సంహరించగలను. అయితే మహాబలశాలి భగవదంశ సంభూతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ రక్షిస్తూ ఉన్నందువలన నేను ఆ పని చేయలేకపోతున్నాను. సో క్లారిటీ వచ్చింది. నేను ఇక పాండవులతో యుద్ధం చెయ్యను, ఎందుకంటే పాండవులు సంహరించదగిన వారు కారు. నేను వాళ్ళకి ఇష్టం లేదు సంహరించటం, వారు కృష్ణుడి రక్షణలో ఉన్నారు. 2వ పాయింట్. సో నేను వాళ్ళని సంహరించను. 2 శిఖండి స్త్రీగా ఉండి పురుషుడైనటువంటి వాది స్త్రీ కాబట్టి నేను శిఖండితో యుద్ధం చేయను. అలాగే నా తండ్రి ఆ రోజు సత్యవతి మాతనికి సంతోషం కలిగించిన సందర్భంలో నాకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించాడు నా తండ్రి. ఎవరు? ఆ రోజుల్లో తండ్రి గారైనటువంటి శంతను మహారాజు. ఆయనకు స్వచ్ఛంద మరణం అంటే నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నేను మరణించగలను. మృత్యువు నేను ఆహ్వానించినప్పుడు నా దగ్గరికి వస్తుంది. ఈ సందర్భంలో యుద్ధంలో నేను అవధ్యత్వం నాకు ఇచ్చాడు. అవధ్యత్వం అంటే నేను వధించబడను యుద్ధంలో కూడాను అన్న వరం కూడా నాకుంది. అందువలన ఇప్పుడు ఇక నేను మరణాన్ని ఆహ్వానించడం మంచిది. నార్మల్గా అది రాదు నా దగ్గరికి, నేనే దాన్ని ఆహ్వానించాలి మరణాన్ని అనుకుంటూ ఉండగానే ఆకాశంలో ఋషులు, అదేవిధంగా వసువులు నిలబడి, నాయనా నువ్వు అనుకుంటున్నది సత్యం, కరెక్టు. యుద్ధం విషయంలో నీ బుద్ధిని వాడకు, నీ శరీరాన్ని అప్పచెప్పు, నీ ఒళ్ళు అప్పచెప్పి యుద్ధరంగంలో నీ శరీరాన్ని విడిచిపెట్టు, మా మాట విను అన్నారు. అయితే ఈ మాటలు అక్కడ యుద్ధరంగంలో కేవలం భీష్ముడికి వినపడ్డాయి, 2 సంజయుడికి వినపడింది. సంజయుడు అక్కడికి వచ్చి వ్యాస మహర్షి వరం వలన అక్కడ తిరుగుతున్నప్పుడు ఆ యొక్క సంజయుడికి ఈ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి ఋషులు, వసువుల యొక్క మాటలు సంజయుడికి వినపడ్డాయి. భీష్ముడు దాన్ని విన్నాడు. ఈ సందర్భంలో భీష్ముడు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఇంకా అంటే ఇహ యుద్ధాన్ని, తన మరణాన్ని ఆహ్వానించేందుకు గాను శత్రువుని రెచ్చగొడుతూ యుద్ధం చేయడం ప్రారంభించాడు. శిఖండి ప్రయోగించినటువంటి బాణాలను భీష్ముడు ఏమాత్రం చలించకుండా ఎదుర్కొన్నాడు. అలాగని ఎదురు మాత్రం మళ్ళీ బాణం వేయలేదు. అర్జునుడు ప్రయోగించిన బాణాలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాడు. శిఖండి వంక చూడట్లే అసలు. ఇక అర్జునుడు భీష్ముడి మీదకి కంటిన్యూస్గా బాణాలు ఆపకుండా ఒక ధార వర్షం కురిసినట్టే సక 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 బాణం మీద బాణం, బాణం మీద బాణం ప్రయోగిస్తూ ఉన్నాడు అర్జునుడు. దానివల్ల
ఒక్కొక్క బాణం చాలా స్ట్రాంగ్గా ఒక ముసలంలాగా తగులుతుంది భీష్ముడికి. భీష్ముడు ఆల్రెడీ వృద్ధుడు, ప్లస్ నిర్వేదంలో ఉన్నాడు. అర్జునుడు బాణాలు ఆకర్ణాంతం లాగిపెట్టి వదులుతున్నాడు. అంటే ఫుల్ ఎనర్జీతో వస్తుంది బాణం. ఏదో పైపైన గుచ్చుకోవడం కాదు, ఇటు దిగితే అటు బయటకు వస్తుంది. అది పరిస్థితి. అంత భయంకరంగా బాణాలు తగులుతున్నప్పుడు భీష్ముడు అనుకున్నాడు, ఇది శిఖండి బాణాలు కాదు. ఎందువల్లంటే ఇది కేవలం నా మర్మస్థానాలన్నీ కూడా చీల్చేస్తున్నటువంటి ఈ యొక్క బాణాలు కేవలం అర్జునుడివే. ఇంతమంది రాజుల బాణాలు కూడా నన్నేం చేయలేవు, నాకు ఇంత శ్రమని బాధను కలిగించలేవు. కేవలం ఇది అర్జునుడు మాత్రమే ఇంత ఫోర్స్గా, ఇంత సూటిగా, ఇంత నొప్పి కలిగించేట్టుగా, బాధ కలిగించేట్టుగా బాణాలు వేయగలిగిన వాడు అర్జునుడు. అంటే ఇటు వెళ్ళి అటు చీల్చుకుని బయటకు వస్తున్నాయి. అంత ఫోర్స్గా ఎవరు వేయలేరు. కాబట్టి ఇది అర్జునుడు మాత్రమే ఇలా చేయగలడు అని అనుకుంటూ పాండవులందరినీ సంహరించాలి అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆవేశంతో ఒక శక్తిని తీసి ప్రయోగించాడు. దాన్ని అర్జునుడు 3 ముక్కలుగా ఖండించేశాడు. అప్పుడు గాంగేయుడు అంటే మన యొక్క భీష్మాచార్యుల వారు కత్తి డాలు తీసుకోబోతుండగా అర్జునుడు దాన్ని 100 ముక్కలుగా ఖండించాడు. దాంతో అక్కడున్నటువంటి శత్రువులు అంటే కౌరవ సైన్యం ఎవరైతే భీష్ముడికి సహాయంగా చుట్టూ నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు చేసేసాడు అర్జునుడు. ఈ విధంగా చెల్లాచెదురు చేసిన సందర్భంలో పాండవ వీరులందరూ కూడా భీష్ముడితోటి ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేసి విపరీతమైనటువంటి ఆయుధ ప్రయోగం, బాణ ప్రయోగం చేయడం మొదలెట్టింది. భీష్ముడి శరీరం మీద బాణాలు గుచ్చుకోని ప్రాంతం కనీసం 2 అంగుళాలు కూడా లేదు. అంటే ఒళ్ళంతా కూడా జల్లెడ పట్టేసినట్టుగా బాణాలు కొట్టేశారు అందరూ కలిసి. ఇలా ముఖ్యంగా అర్జునుడు బాణాల వల్ల వికలమైపోయినటువంటి భీష్ముడు తల్లకిందులుగా రథం మీద నుంచి భూమి మీద పడిపోయాడు. తల్లకిందులుగా పడిపోయాడు. అది పడగానే ఒక్కసారిగా అందరి గుండెలు జల్లుమన్నాయి, హృదయాలు జారిపోయాయి, హాహాకారాలు మిన్నుముట్టాయి. అందరూ కూడా భీష్ముడు నేల మీద పడిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయారు. శత్రువులు అటువారు ఇటువారు అంటే పాండవ సైన్యంలో కానీ కౌరవ సైన్యంలో కానీ అలా భీష్మాచార్యుడు లాంటి పర్సనాలిటీ రథంలో నుంచి అలా ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటే చూసి ఎవరు తట్టుకోలేకపోయారు. ఆ సందర్భంలో రథం మీద నుంచి పడినటువంటి భీష్ముడి శరీరం నేలకి ఆనకుండా బాణాల వలన అలా గాలిలో నిలబడింది భీష్మాచార్యుడి యొక్క శరీరం. ఆ సందర్భంలోనే ఆయన మనసులోకి ఒక రకమైనటువంటి దివ్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి భావన ఉదయించింది భీష్మాచార్యుడి యొక్క మనసులో. ఆ భీష్ముడు నేల మీద పడిపోతూనే ఆకాశంలో సూర్యుడు ఒక చూశాడు. సూర్యుడు దక్షిణ దిక్కున ఉన్నాడు. ఓహో, ఇంకా దక్షిణాయనం నడుస్తోంది అనుకున్నాడు. అనుకుని ఏంటా అని ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి నేను అని. అప్పుడే ఆకాశంలో ఉన్నటువంటి అశరీరవాణి గొప్ప శ్రేష్ఠుడైనటువంటి భీష్మాచార్యుడు వారు, మహాధనుర్ధరుడు, శ్రేష్టమైనటువంటి యోధుడైనటువంటి భీష్ముడు దక్షిణాయనంలో ఎలా మరణిస్తున్నాడు అని దివ్యవాక్యం వినపడింది ఆకాశం నుంచి. ఆ మాటలు వినగానే భీష్ముడు అన్నాడు ఒక్కసారిగా, అస్తి నేను ఉన్నాను అన్నాడు భీష్ముడు. అంటే నేను చనిపోవటం లేదు, నేను ఉన్నాను అన్నాడు. అలా ఉన్నటువంటి భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం ఏకాదశి వచ్చే వరకు కూడా తన శరీరంలో ప్రాణాలు నిలబెట్టుకునే ఉన్నాడు. ఆ తర్వాత భీష్మాచార్యుని యొక్క అభిప్రాయం తెలుసుకోవడం కోసం కొంతమంది మహర్షులని హంసల రూపంలో అక్కడికి పంపించింది ఆయన తల్లి అయినటువంటి గంగాదేవి. అప్పుడు వాళ్ళు భీష్ముడి దగ్గరికి ప్రదక్షిణం చేసి, నాయనా నువ్వు దక్షిణాయనంలో శరీరం ఎలా వదులుతావు, ఎలా ప్రాణాలు వదులుతావు, నువ్వు మహాత్ముడివి అని ఆయన దగ్గరలో హంసల రూపంలో అలా మాట్లాడి వాళ్ళు దక్షిణం వైపుగా ఎగిరిపోయారు. అప్పుడు భీష్ముడు ఆలోచిస్తూ వాళ్ళతోటి ఎగిరే ముందు వాళ్ళతోటి అన్నాడు అనమాట, నేను ఉత్తరాయణంలోనే నా యొక్క స్వక్షేత్రానికి చేరుకుంటాను, ఇప్పుడు నేను మరణించను. నా తండ్రి యొక్క వరం వలన నేను స్వచ్ఛంద మరణం ఉన్నందువలన నేను ఇప్పుడు మరణించను, నా ప్రాణాలను నిలబెట్టుకునే ఉంటాను ఉత్తరాయణం వరకు అన్నారు. అలా భీష్ముడు అంపశయ్య మీద శయనించి ఉండగా కౌరవులందరూ కూడా దుఃఖార్తులైపోయి చాలా బాధపడుతున్నారు. పాండవులు విజయానందంతో శంఖాలు పూరించారు. అప్పుడు ఏం జరిగింది, ఆ సందర్భంలో వాళ్ళందరూ కూడా భీష్ముడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుకున్నారు, ఆ వివరాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.